తెలుగుదేశం పార్టీలో నందమూరి నారా కుటుంబాలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ హరికృష్ణ. ఎన్టీఆర్ కు రాజకీయ గురువు ఎవరూ లేరని, ప్రజల పిలుపు మేరకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాటకాల కంపెనీగా తయారైందని, ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది బృహన్నల పరిపాలన అని విమర్శించారు హరికృష్ణ. పార్టీ మరి ఎలా తయారైపోయింది? నాటకాల కంపెనీతో ఎందుకు పోలిస్తున్నానంటే, నాటకాల్లో ఉండేవారు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, బాల్య కృష్ణుడు అని. అలాగే ఎంత దౌర్భాగ్య పరిస్థితికి అయిపోయిందంటే, రాజశేఖర్ రెడ్డి అయిపోయింది, మరి తర్వాత రోసయ్య అయిపోయింది, ఇప్పుడు కిరణ్ కుమార్ ఆయన మంత్రి పదవి, ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన చేతుల్లోనే లేదు. ఎందుకంటే మంత్రిని చేయనండి, ముఖ్యమంత్రిని చేయనండి, ఏదైనా సరే ప్రజలు ఓట్లతో ప్రజలచే ఎన్నుకోబడ్డవాడు ముఖ్యమంత్రి. ఇవాళ అంత దౌర్భాగ్య పరిస్థితి పట్టింది అంటే ప్రజలు కాదు ఎన్నుకునేది, పార్టీ అధినాయకత్వం ఎన్నుకుంటోంది. 1983 సంవత్సరంలో ఎలాగైతే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారు, అదే 1983 సంవత్సరం దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? మా ముఖ్యమంత్రిని మేము ఎన్నుకోలేమా? మా మంత్రులు మేము ఎన్నుకోలేమా? అంటే ముఖ్యమంత్రిని అక్కడి నుంచి ఎగుమతి చేస్తే మేము దిగుమతి చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎగుమతి చేస్తారు, మేము దిగుమతి చేసుకునే వాళ్ళం. తెలుగువాడి ఆత్మ గౌరవం అంత దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళ కాలు రాశాడంటే ఇక కాంగ్రెస్ కు 3 రోజులు వచ్చినాయి అని ఒక్కసారి మన అదేవిధంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బృహన్నల పాలన సాగుతుంది. దౌర్భాగ్య పాలన సాగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రికి, పార్టీ అధ్యక్షుడికి పడవ. నిన్నగాక మొన్న మరి మీ పత్రిక ప్రతినిధుల ముందే ఢిల్లీలో బొత్స సత్యనారాయణ ఇంటర్వ్యూ ఇస్తూ ఏదో ముఖ్యమంత్రి ఇలా అన్నాడంటే ఎవడు ఆడు అంటాడా అని చెప్పి సెల్ ఫోన్లోంచి ఫోన్ చేసి నువ్వు జాగ్రత్త అని అన్నాడంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో పెద్ద తలకాయన ముఖ్యమంత్రికే బెదిరింపులు వస్తే ఇక ప్రజల భవిష్యత్తు ఏంటి?